హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1200 తగ్గి 1,58,400కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 1100 తగ్గి 1,45,200 పలుకుతుంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షలుగా ఉంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో 108 మంది జంటలతో యజ్ఞం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని ప్రాచీన కళలలో ఒడిస్సా నృత్యానికి చాలా ప్రాముఖ్యత ఉందని ప్రఖ్యాత నృత్యకారుని ప్రజ్ఞా ఘోష్ అన్నారు. గురువారం మిడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒడిస్సీ నృత్యాన్ని ఆమె ప్రదర్శించారు. రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుడిసి నృత్యాన్ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాల ద్వారా వాటిని ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు. ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లకు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో 1,00,000 బాణ లింగాల ప్రత్యేక అభిషేకం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.